హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. బట్ నాకే కోల్డ్ చేయడం వల్ల కొంచెం వాయిస్ ఇలా వస్తుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము చేపలు పట్టడానికి వెళ్ళాము. ఎన్ని చేపలు వచ్చాయంటే అసలు ఎవ్రీ ఇయర్ మే నెలలో గ్యాస్ ప్రో ఫిషెస్ అని చేపలు వస్తూ ఉంటాయి. ఈ పిల్లలిద్దరు చూడండి ఎంత సీరియస్ గా చేపలు పట్టేస్తున్నారో, పెద్ద నెట్ తెచ్చేసి. ఎంత ఫన్ ఉంటుందంటే నిజంగా చాలా బాగుంటది. ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తాము మే నెల కోసం. అన్ని చేపలు వస్తాయి అనమాట. వచ్చింది వీక్ డే అంటే థర్స్డే వచ్చాము, అందువల్ల ఎక్కువ మంది లేరు. అదే సాటర్డే సండే అనుకోండి, వీకెండ్ లో అస్సలు ఖాళీ ఉండదు, చాలా మంది వస్తారు పట్టుకోవడానికి. ఇవి ఓన్లీ 2 వీక్సే ఉంటాయి. అంటే 2 రోజుల ముందు కూడా వచ్చి చెక్ చేసాము, అప్పుడు నార్మల్ వాటర్ ఉంది అంతే, ఏం లేవు చేపలు. బట్ ఇప్పుడైతే చాలా వచ్చేసాయి. ఇవి మే 2nd, 3rd వీక్ లో వస్తాయి. మళ్ళీ ఫిష్లు పట్టుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు వెయిట్ చేయాలి. ఈ చేపలు పట్టుకోవడానికి ఫిషింగ్ రాడ్ అవసరం లేదు, నెట్ అవసరం లేదు, మనం చేత్తోనే పట్టేసుకోవచ్చు. చాలా చేపలు ఉంటాయి, మీరే చూడండి. అయితే చూడడం చాలా ఇష్టం. బట్ చేపలు పట్టుకోవాలంటే అవి జారిపోతుంటాయి కదా, నాకు భయం వేస్తుంది చాలా పట్టుకోవడానికి. మేము వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో చాలా మంది చేపలు పడుతున్నారు. మేమైతే లోపలికి వచ్చాము, ఇంకా లోపలికి నడుచుకుంటూ అలా వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి, అక్కడ నెట్ తో పడుతున్నారు. బట్ ఇక్కడైతే చేత్తో పట్టేసుకోవచ్చు, అన్ని ఉన్నాయి చేపలు. అవెల్లా కదులుతుంటే చాలా భయం వేస్తుంది, అందుకే అలా భయపడుతున్నాను. ఇవి గ్యాస్ ప్రో ఫిషెస్ అంటారు తెలుగులో, నాకు పేరు తెలియదు. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, బట్ నాకైతే ఏం రాలేదు. వీటికి ముళ్ళులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, చాలా కేర్ఫుల్గా తినాలి. చిన్నపిల్లలు అయితే తినడానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. Daddy, Daddy. నాకు మా ఆయనకి ఫిషింగ్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ వెళ్తుండే వాళ్ళం. లాస్ట్ 2 years బ్రేక్ తీసుకున్నాము. సీ బేస్ ఫిషింగ్, మైక్రల్ ఫిషింగ్, లేక్ ఫిషింగ్ ఇలా చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు వీడియోస్ షూట్ చేయలేదు, ఈసారి యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, సో వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. ఏ చేపలు పట్టినా లిమిట్ ఉంటుంది. ఈ ఫిషెస్ కి అయితే ఒక 30 years పట్టాలి అని లిమిట్ ఉంది. ఇంకా లేక్ ఫిషింగ్ ఉంటుంది. లేక్ ఫిషింగ్ కి అయితే లైసెన్స్ ఉండాలి. 2-3 చేపలే ఉంటుంది అలా, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు. అండ్ ఆ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, అంటే వాళ్ళు చూడడానికి వస్తుంటారు అనమాట మనం ఫిషింగ్ చేస్తున్నప్పుడు. వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎక్కువ పట్టామంటే అది ఫైన్ పడుతుంది మనకి. సో ఇక్కడ అవి కూడా ఉన్నాయి రూల్స్ ఫిషింగ్ కి.
ఇందాక నుంచి వీడియో తీస్తున్నాను. బాగా ఎంజాయ్ చేసాం. బట్ హ్యాపీ మాత్రం కొంచెం భయపడ్డాడు. అవి చేపల్ని చూడడం ఫస్ట్ టైం వాడు. అవి కదులుతుంటే అవి ఏంటో అనుకొని భయపడుతూ దగ్గరకు వచ్చేవాడు కాదు. ఆ రోజు వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంది, అందుకే చేపలు ఎదురెత్తు పైకి వెళ్ళలేకపోతున్నాయి. అక్కడ సౌండ్ ఎంత ఎక్కువ వస్తుందంటే వాటర్ ఫ్లో, ఇంకా చేపలు వాటర్ లో కొట్టుకుంటూ పెద్ద వర్షం పడితే ఎలా ఉంటుందో అంత పెద్ద సౌండ్ వచ్చేదన్నమాట అక్కడ మేము ఉన్నంతసేపును. ఈ అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో. వీళ్ళు రీసెంట్ గానే కెనడా వచ్చారు, సో వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట. ఆ పాప అయితే అసలు భయపడకుండా వాళ్ళ మమ్మీ డాడీకి ఎంత బాగా హెల్ప్ చేసిందో, ఎన్ని చేపలు ఎంత క్యూట్ గా ఎంత బాగా పట్టుకుంటుందో చూడండి. ఏవి మన చేపలు ఏ రకం చేపలు? ఇప్పుడున్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే నాకు కాదు, మా ఆయనకి ఈ చేపలన్నింటినీ క్లీన్ చేయాలి. క్లీన్ చేశాక డీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నచ్చిందా నీకు? నచ్చింది. ఎన్ని పట్టావు? చాలా పట్టాను. చాలా పట్టావా? నీకు ఇష్టమా ఫిషింగ్? ఓకే, ఒకటి పట్టురా చూపించు. పాపం వాటర్ కొంచెం హై అయితే ఉన్నాయి. వాటర్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కానీ ఆ చేపలు ఎక్కువైపోవడం వల్ల సైడ్లు కొట్టేసుకొని రాళ్ళకి అవి అక్కడ పడిపోయాయి చాలా చేపలు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే లైవ్ లో ఇన్ని చేపలు ఎప్పుడు చూడలేదు. సో అలా చూసినప్పుడు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని చేపలు అని అనుకునేదాన్ని. ఇప్పుడు 4-5 years నుంచి చూస్తున్నాను కాబట్టి అలవాటు అయ్యింది, ఒక ఎవ్రీ ఇయర్ ఇవి వస్తాయని. బట్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే ఫీల్ బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఎన్ని చేపలు బాబోయ్!
కనిపిస్తుంది కదా, అదంతా సముద్రం. ఆ సముద్రంలో నుంచి ఈ చేపలు ఎదురెత్తుకొని వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇవి పైకి వెళ్ళలేక అక్కడక్కడ ఎక్కువ ఉండిపోతున్నాయి. ఆ ఫ్లో కూడా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, సో దాని వల్ల అవి పైకి ఎదురెదలేకపోతున్నాయి. వీళ్ళు ఫస్ట్ నేషన్స్ వాళ్ళు. వీళ్ళు ఎన్ని చేపలైనా పట్టుకోవచ్చు. కెనేడియన్స్ అంటే వీళ్ళకి లిమిట్ ఉండదు. మాకైతే 30 లిమిట్, వీళ్ళకైతే ఎన్నైనా పట్టుకోవచ్చు. ఈ చేపలు పెద్ద చేపలకి ఫీడ్ కింద యూజ్ చేస్తారు, ఇంకా తింటారు. ఇప్పుడు ఇతను తీస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనకి 2 hours పట్టింది ఈ చేపలన్నీ క్లీన్ చేయడానికి. తర్వాత ఇలా ఫ్రై చేసుకొని తిన్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. హోప్ఫుల్లీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బ్యూటిఫుల్ పీపుల్. బాయ్ బాయ్.